నేను సుప్రియ. వెల్కమ్ టు N3. MTSG క్వీన్ ఇండియా 2025 లో విన్ అయినటువంటి సాదికా అన్సారీ మన ముందున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాదికా అన్సారీ, హలో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అలా చూస్తూ ఉంటాం. అలాగే మన నెల్లూరులో మిస్ నెల్లూరు కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు నేను కూడా వినలేదు ఈ టైటిల్ MTSG క్వీన్ ఇండియా 2025 అనేది. అసలు ఏంటి MTSG అంటే మిస్ టీన్ సూపర్ గ్లోబ్ క్వీన్ ఇండియా 2025. సో యాక్చువల్లీ MTSG అనేది ఒక ఇంటర్నేషనల్ పేజెంట్, వరల్డ్ వైడ్ జరుగుతుంది. 1 or 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇండియన్ ఫైనల్స్లో నేను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసి ఇండియన్ ఫైనలిస్ట్గా అక్కడ విన్ అయ్యాను. సో నెక్స్ట్ వరల్డ్ ఫైనల్స్లో నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మీది నేటివ్ నెల్లూరేనా? అవును, నేను పుట్టింది పెరిగింది అంతా నెల్లూరే. నా ఫ్యామిలీ కూడా నెల్లూరు బిలాంగింగే. సో నేను ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాను. ఇప్పుడు ఇంటర్ అయిపోయి ఐల్ సూన్ బీ పర్సీవింగ్ ఫిజియోథెరపీ. నారాయణ కాలేజ్లో నా ఇంటర్మీడియట్ అయింది. రవీంద్ర భారతిలో నా స్కూలింగ్ అయింది. సో నెక్స్ట్ మెడికల్ అండ్ పేజెంట్రీ రెండు కవర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, అంటే ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు? మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ ఎలక్ట్రికల్ మేనేజర్, LNTలో జాబ్ చేస్తున్నారు, సౌదీ అరేబియా. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, తను ఫిజియోథెరపీ చేస్తున్నారు నారాయణ మెడికల్ కాలేజ్లో 3rd year. స్టడీస్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్, అందరికీ డిగ్రీ అనేది కంపల్సరీ. పేజెంట్రీ అనేది నా ప్యాషన్. నేను దీనిలోకి వెళ్ళి ఒకరికి ఇన్స్పిరేషన్, ఒక వాయిస్, ఒకరికనే కాదు, ఎవరైతే పేజెంట్రీలో ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే దానిలోకి వెళ్ళాలనుకుంటున్నారో కానీ సపోర్ట్ దొరకడం లేదు, ఫ్యామిలీ సపోర్ట్ దొరకడం లేదు అనుకునే వాళ్ళకి ఒక వాయిస్. ఎందుకంటే ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చి నేనే ఎంత చేయగలుగుతున్నానంటే బయట ఇంకా నాలా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ముందుకెళ్ళాలని నేను హోప్ చేస్తున్నాను. ఫ్యామిలీలో అందరూ ఒప్పుకున్నారా మీకు అంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళడానికి? అంటే యాక్చువల్గా అంటే పైగా మీది చిన్న ఏజ్. మామూలుగా అంటే ఇప్పుడు మిస్ ఇండియా వాళ్ళంటే కొంచెం ఏజ్ అనేది ఉంటుంది. దీనికి తక్కువ ఏజ్, మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్నపిల్లలా ఉన్నారు. తక్కువ ఏజ్లో మీరు దీంట్లోకి వెళ్ళడం అనేది అసలుకి ఫ్యామిలీ ఎలా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది వెళ్ళడానికి? ఫ్యామిలీలో రిస్ట్రిక్షన్స్ వచ్చాయి, పెద్దవాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు ఆబ్వియస్లీ. ఏంటిది ఇలాంటి ప్యాషన్, ఇలాంటి ఫీల్డ్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇట్స్ రాంగ్ అన్నారు. కానీ మా ఫ్యామిలీ నన్ను నమ్మింది. మా పేరెంట్స్, మా బ్రదర్, మా నాన్న నన్ను నమ్మారు కాబట్టే నన్ను దీనిలోకి తీసుకొచ్చారు. వాళ్ళ పేరుని నిలబెట్టాలి, వాళ్ళని ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు, ఎప్పుడు ప్రౌడ్గానే పెట్టాలి అనే నేను కూడా ఇంత పెద్ద స్టెప్ తీసుకొని డేర్ చేశాను. ఇప్పుడు ఫ్యామిలీలో అందరు అంటే మదర్, ఫాదర్, బ్రదరే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు సపోర్టింగ్గా ఉన్నారా? ఉన్నారు. బయట ఏమనుకుంటున్నారు మనకు తెలీదు, కానీ మమ్మల్ని అయితే కంగ్రాచులేట్ చేశారు, సపోర్ట్ చేశారు. మీరు విన్ అయ్యారు కదా, విన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ ఫాదర్స్ వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? చెప్పాలంటే నేను ఎంత ప్రౌడ్ ఉన్నానో నాకంటే కూడా వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉన్నారు. ఎందుకంటే మన సిటీ నుంచి ఒక అమ్మాయి ఇంత డేర్ చేసి ఇంత పెద్ద టైటిల్ తీసుకొచ్చింది అనే దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఉన్నారు. వాళ్ళని చూసి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే డైరెక్ట్గా మిస్ టీన్ క్వీన్ ఇండియా 2025లోకి వెళ్ళిపోయడానికి మనకి ఎలా, అంటే దాన్ని అప్రోచ్ అవ్వాలన్నా, దాంట్లోకి వెళ్ళాలన్నా ఎలాగా? సో జనరలీ అప్రోచ్ అయిపోవచ్చు, కానీ ఐ వుడ్ సే దట్ ఏజెన్సీస్ త్రూ వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి మనకు, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి మనకు. నేను కూడా నా మోడలింగ్ స్కూలింగ్ జరిగింది ఇలాహీ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్లో. భారతీ బెరీ మ్యామ్ నన్ను ట్రస్ట్ చేశారు కాబట్టి, నా మీద ఒక బిలీవ్ ఉంది కాబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను. మ్యామ్ సపోర్ట్ లేకపోయి ఉంటే నేను అసలు ఈరోజు ఎక్కడ కూర్చో ఉండేదాన్ని కాదు. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను మేడంకి. అక్కడికి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ ఆడిషన్స్ ఉంటాయి. ఆడిషన్స్ తర్వాత కూడా గ్రూమింగ్స్ ఉంటుంది. గ్రూమింగ్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి. దాంట్లో ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వాలన్నా కూడా ఈజీగా అవ్వలేరు. దానిలో కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. గ్రూమింగ్ తర్వాత ఫైనల్స్ ఉంటుంది. ఫైనల్స్లో కూడా మన ది బెస్ట్ ఇవ్వాలి.
అంటే గ్రూమింగ్లో ఏమి ఇస్తున్నామో దానికంటే కూడా ది బెస్ట్ ఇవ్వాలి. సో దీనికి కూడా అంటే నువ్వు వెళ్ళే ముందు ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నావా, లేదు డైరెక్ట్గా అంటే వీళ్ళని అప్రోచ్ అయ్యావా? ఫస్ట్లో అయితే ఏం చేయలేదు, నా ఓన్ ఎఫర్ట్స్తోనే నా ఓన్ టాలెంట్తోనే నేను వెళ్ళాను. నేను అప్రోచ్ అయింది ఇలాహి మోడలింగ్ స్కూల్కి. వాళ్ళు నా టాలెంట్ చూశారు, నన్ను ఆడిషన్స్లోకి తీసుకున్నారు, నా ఆడిషన్స్లో సెలెక్ట్ చేశారు. సో ఫస్ట్లీ నేను మిస్ గ్రాండ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాను, మిస్ గ్రాండ్ ఇండియాకి ఫైనలిస్ట్గా. కానీ సెలెక్ట్ చేసి రిజెక్ట్ చేశారు, ఎందుకంటే నా ఏజ్ లేదు. దానిలో 20+ ఉండాలి మిస్ గ్రాండ్ ఇండియాకి, అంత ఏజ్ లేదు అని చెప్పి నన్ను MTSGకి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా ఇలాహి మోడలింగ్ స్కూల్ నన్ను సపోర్ట్ చేసి అక్కడ దాకా తీసుకొని వెళ్ళి నన్ను విన్ అయ్యేలాగా షేప్ చేసింది. సో ఏది కూడా ఈజీ కాదు, పేజెంట్రీలో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మిస్ టీన్ అవ్వడానికి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి? మిస్ టీన్ కేటగిరీకి, మా కేటగిరీ వచ్చేసరికి 15 to 19 years. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని మిస్ టీన్ సూపర్ గ్లో కేటగిరీ 1కి తీసుకుంటారు. ఇది నా ఫస్ట్ పేజెంట్రీ కాదు, నేను ఆబ్వియస్లీ చాలా పేజెంట్రీస్లో నేను ఆల్రెడీ ఉన్నాను, కానీ ఇంత పెద్దవి కాదు. ఇంత పెద్దవి అనేది, పెద్ద పేజెంట్ అనేది నాకు ఇదే, MTSGనే పెద్ద పేజెంట్, మిస్ గ్రాండ్ ఇండియా. కానీ దానిలో నేను ముందుకు వెళ్ళలేకపోయాను. హోప్ సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం దానికి కూడా. డిస్ట్రిక్ట్ వైడ్ పేజెంట్స్లో అయితే నేను చేస్తున్నాను, మిస్ అవాన్కి చేస్తున్నాను, ఇంకోటి ఆన్లైన్ పేజెంట్రీ చేస్తున్నాను, షో ఆఫ్ క్లిక్స్ అనేది. సుష్మితా సెన్ మన పోస్ట్ మిస్ యూనివర్స్ తను ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అది. దానిలో ఐ టైటిల్ విండ్. దాని తర్వాత నెల్లూరులో ఒకటి లోకల్లో పెట్టారు, దానిలో కూడా ఫైనలిస్ట్ అయ్యాను. బట్ దే పోస్ట్ పోన్డ్ ఫర్ దేర్ పర్సనల్ రీజన్స్. దీని తర్వాత నేను తీసుకుంది మిస్ గ్రాండ్ ఇండియా. మిస్ గ్రాండ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి రిజెక్ట్ అయ్యాను. దాని తర్వాత MTSG. ఇప్పుడు మిస్ టీన్లో వాళ్ళు వేసే కాస్ట్యూమ్స్ అవి ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. అవన్నీ డిజైనింగ్ అవంతా ఎట్లా చేస్తారు? అంటే మీకు ఈ ప్యాటర్న్లో అంటే ఇది కావాలి, ఇది వేసుకోవాలని మీ ఓన్గా ఉంటుందా, లేకుంటే వాళ్ళు చెప్పినట్టు మీరు చేయాలన్నా? ప్యాటర్న్స్ ఉంటాయి, థీమ్స్ పెడతారు వాళ్ళు. మాకు MTSGలో ఉండింది 2 roundsకి థీమ్స్ పెట్టారు. ఒకటి నేషనల్ కాస్ట్యూమ్, ఇంకోటి ఈవినింగ్ గౌన్. ఈవినింగ్ గౌన్కి వాళ్ళు చెప్పే డిజైన్ వేసుకోవాలి, లైక్ పర్టికులర్లీ ఇదే వేసుకోవాలి అని ఏమి ఉండదు, మన ఇష్టమే అది. సో నేషనల్ కాస్ట్యూమ్కి నేను పీకాక్ వేశాను. సో మన నేషనల్ బర్డ్ కాబట్టి నేను కస్టమైజ్ చేయించాను. నాకు ఒక పర్సనల్ తెలిసిన డిజైనర్ దగ్గర నిహాద్ బాను అండ్ సుమయ్య షేక్, వాళ్ళిద్దరు కలిసే ఆ కాస్ట్యూమ్ని చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. దానికి నాకు శాష్ వచ్చింది, మెడల్ వచ్చింది. సో వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను. వాళ్ళు అలా కస్టమైజ్ చేసి, అంటే నన్ను చూసి వాళ్ళు అలా కస్టమైజ్ చేసి ఇవ్వకపోయి ఉంటే నేను ఆ రోజు అంతా షైన్ అయ్యి ఉండేదాన్ని కదా స్టేజ్ మీద. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను నేను. ఫ్యాషన్ షో అనగానే కొంచెం ఎక్స్పోజింగ్ అనేది ఉంటుంది. సో అంటే మీరు ఏ ప్యాటర్న్లో అంటే మీరు ఇట్లా ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేదు సడన్ నాకు లిమిట్స్ ఇవి ఉన్నాయి, ఇంతవరకు నేను పోగలను అనేది ఏమైనా లిమిట్స్ పెట్టుకోన్నారా? లిమిట్స్ అయితే పెట్టుకున్నాను నేను. అంటే ఎక్స్పోజింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ, మనం చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నా ప్రిన్సిపల్స్ ఏంటంటే ఒక లిమిట్, దేనికన్నా కూడా ఒక లిమిట్. ఓవర్ న్యూడిటీని నేను, సో దిస్ డిపెండ్స్ ఆన్ ఇట్ అంటే ఐ కాంట్ డూ దట్. నాకు ఒక లిమిట్ ఉంది. ఓవర్ న్యూడిటీ, ఓవర్ వల్గారిటీ అనేది నేను అస్సలు ప్రమోట్ చేయను. డీసెన్సీ ఉండాలి, క్లాతింగ్లో కూడా డీసెన్సీ ఉంటేనే మనకు ఆ రెస్పెక్ట్ వస్తుంది. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే డ్రెస్ కోడ్ అంటున్నారు కదా, ఫర్దర్గా ఇప్పుడు మీకు మిస్ టీన్లో ఇలా ఉంది కాస్ట్యూమ్ అదంతా, మీరు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అలా అయినప్పుడు మీ డెసిషన్ ఉంటుందా, లేదు వాళ్ళు చెప్పినట్టే కాస్ట్యూమ్ వేసుకోవాలన్నా? ఒకవేళ కాస్ట్యూమ్ మనకి ఏమన్నా ఎక్స్పోజింగ్ ఉంది, మనం చేయలేమంటే మీరు చెప్తున్నారు కదా నేను ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయను అది అనేసి, ఒకవేళ చేయాల్సి వస్తే అంటే దాన్నైనా వదులుకోగలరా, లేదంటే ఫర్దర్గా కంటిన్యూ అవుతారా? లేదు, అంటే న్యూడిటీ అనేది మనకు వల్గారిటీ కిందకు వస్తుందని నేను ప్రిఫర్ చేస్తాను, నేను అనుకుంటాను, నా ఐడియాలజీ అది. ఎక్స్పోజింగ్ ఉంటుంది, నేను కూడా చేస్తుంటాను, కానీ ఒక లిమిట్ దాకే, అంటే అక్కడ దాకే ఉండాలి, దాని మించి వెళ్ళకూడదు అనేదే నా ప్రిన్సిపల్స్. సో ఇంకా ప్రెషర్ పెట్టి అలాంటి మోడలింగ్స్లోకి నేను వెళ్ళాలి, అలా అంతా వాళ్ళు పిన్ చేసి ఇట్లా ఉంటేనే తీసుకుంటాము అంటే ఐ కాంట్ డూ దట్. దాని కాకుండా వేరే వాటిలో నేను దేనిలో కంఫర్టబుల్గా ఉన్నాను దానిలోకి ప్రిఫర్ చేసుకుంటాను అంత. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్నా
అంటే దాంట్లోకి సంబంధించి మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు చాలామందికి తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటనేది, చాలామందికి తెలియదు అనమాట. ఇప్పుడు అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏజెన్సీస్ త్రూనే వెళ్ళాలి ఆబ్వియస్లీ. అంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా అప్లికేషన్స్ సోషల్ మీడియా నుంచి వేసుకోవచ్చు. కానీ వాట్ ఐ సే ఇస్ ఏజెన్సీస్ త్రూ వెళ్ళారంటే ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే కాస్ట్ తక్కువ పడడము, ఫెసిలిటీస్ ఎక్కువ ఉండడము, హాస్పిటాలిటీ బాగుండడము, అలా బాగుంటుంది. అంటే ఏజెన్సీస్ త్రూ వెళ్తే మనకు బర్డెన్ అనేది ఎక్కువ ఉండదు. అంటే ఓన్గా మనం అమౌంట్ పెట్టుకొని పోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. పేజెంట్రీ ఇస్ అంటే ఇది చెప్పకూడదు బయటికి, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, బట్ పేజెంట్రీ కాస్ట్ సో మచ్ ఎక్కువ ఉంటుంది. మనం ఏజెన్సీ ద్వారా పోయినప్పుడు కొంచెం ఇట్స్ బెటర్. మొత్తం వాళ్ళు కొంచెం కొద్దిగా ట్రైనింగ్ అంతా వాళ్ళే ఇస్తారు. అంతే, ఏజెన్సీస్ అంతా హ్యాండిల్ చేసుకుంటుంది. అంటే ఎక్కువ బర్డెన్ మన మీద పడకుండా. అంటే ఏజ్ లిమిట్ అలాంటి ఏముంటుంది? అంటే ఇప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి, ఇప్పుడు దాంట్లో మనం మోడలింగ్కి పేజెంట్రీ మోడలింగ్ అన్నా రన్వే మోడలింగ్ అన్నా అట్లీస్ట్ పేజెంట్రీకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎప్పటిదాకా అయితే మీరు యంగ్గా కొంచెం బాగా కనిపిస్తారో ఆ లిమిట్ ఉంటుంది. రన్వే మోడలింగ్కి అలా ఏముండదు. అంటే మోడలింగ్ ఇండస్ట్రీలో ఈ ఏజ్ లిమిట్ వరకే అని ఏముండదు. ఏ ఏజ్ వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ ఫిట్గా మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళు ఫిట్గా మెయింటైన్ చేసుకుంటే గ్లోయింగ్గా ఉంటే దే కెన్ జస్ట్ గో. MTSG క్వీన్ ఇండియా 2025లో మీరు విన్ అయ్యారు. సో దీంట్లో ఎన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి? ఇది గోవాలో జరిగింది. MTSG 2025 ఇండియన్ ఫైనల్స్ గోవాలో జరిగింది. 15 స్టేట్స్ పార్టిసిపేట్ చేశాయి దీంట్లో. దానిలో నేను ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలిచి ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళా? నెక్స్ట్ వరల్డ్ ఫైనల్స్ ఉంది. అది వియత్నాంలో జరుగుతుంది. 2 months తర్వాత జరుగుతుంది. దానిలో మనము 1 or 2 కంట్రీస్ వస్తున్నాయి. 1 or 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దానిలో మనం ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, అంటే మన ఇండియా తరపున మీరే? ఓకే. అంటే రన్నర్అప్స్ కూడా వస్తారు, బట్ టైటిల్ విన్నింగ్ అనేది విన్నర్కే వస్తుంది. అదే ఇండియాని రిప్రజెంట్ చేసే వాళ్ళకి టైటిల్ విన్నింగ్ వస్తుంది. అంటే ఇదంతా ఎవరు చూసుకుంటారు? స్పాన్సర్స్ అంటే ఎక్కడ, అంటే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? మాకు మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ చూసుకునేది ఫ్యాషన్ రన్వే ఇంటర్నేషనల్ కంపెనీ. మిస్టర్ అరుణ్ రత్న సార్, ఫౌండర్ ఆఫ్ ఫ్యాషన్ రన్వే ఇంటర్నేషనల్, ఆయనే అంతా చూసుకుంటున్నారు. నార్మల్గా అంటారు పేజెంట్రీలో రిస్క్ ఎక్కువ, ఎలా పంపిస్తారు, ఒకరినే ఎలా పంపిస్తారు అని. బట్ నో, అరుణ్ సార్ అందరినీ తన పిల్లలు తన సొంత వాళ్ళు అన్నట్టే చూసుకుంటున్నారు అందరినీ. ఈవెన్ నాకు గోవాలో కూడా ఒక హోమ్లీ ఫీలింగ్ ఉన్నింది. నేను విన్ అయ్యాక కూడా మా ఆర్గనైజర్స్కి చెప్తున్నాను, నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, రిటర్న్ వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, చాలా బాగుంది నాకు ఇక్కడ, ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఏం బర్డెన్ ఉండదు, అంతా ఆయనే చూసుకుంటారు. అంతా అక్కడ ఉండే ఆర్గనైజర్స్, గ్రూమర్స్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీలానే ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి అకామిడేషన్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. స్పాన్సర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఏమి ఇబ్బందులు ఉండవా? అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మీరు కూడా న్యూగా ఎంట్రీ అయ్యారు, అట్లాగా న్యూగా వచ్చే వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది ఎలా ఉంటుందో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కొత్తగా వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీ అనగానే బాగుండదు, వల్గర్గా ఉంటుంది ఇలా అంటారు కదా, ప్రొటెక్షన్ తక్కువ ఉంటుందని. సో దీంట్లో ఎలా ఉంటుంది? అంటే జస్ట్ ఎవరు వచ్చినా కానీ పర్లేదా? అంటే మీరు వెళ్ళున్నారు కాబట్టి. ఒక్కటైతే నేను సజెస్ట్ చేస్తాను, ఎవరైతే మోడలింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్కే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మోడలింగ్లో hundreds thousands ఆఫ్ పీపుల్ వెళ్తుంటారు. సో వాళ్ళకి కరెక్ట్ ఏజెన్సీస్ దొరకలేదు అంటే అది డిస్పాచ్ అయిపోద్ది, ఫెయిల్యూర్ అన్నట్టే అయిపోద్ది. ఎందుకంటే కరెక్ట్ ఏజెన్సీ లేకుండా కరెక్ట్ వేలో వెళ్ళకుండా వెళ్తే అది వల్గారిటీలోకే లీడ్ చేస్తుంది. సో రెప్యూటెడ్ ఏజెన్సీస్ త్రూ వెళ్ళారంటే ప్రొటెక్షన్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది మనకు. ఇప్పుడు నేను చెప్పా కదా హోమ్లీ ఫీలింగ్ అనేది, సో వాళ్ళే అంతా చూసుకుంటారు. ఓకే, అంటే మనం ఎంచుకునే దారి కరెక్ట్గా చూసుకోవాలి. కొంచెం రీసెర్చ్ చేసే ముందు కేర్ఫుల్గా రీసెర్చ్ చేసుకుంటే బాగుంటుంది, ఎస్పెషల్లీ మోడలింగ్ ఇండస్ట్రీ. మీరు అలా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆల్ థ్యాంక్స్ టు భారతి వెరీ మ్యామ్. మేడం వల్లే నేను ఇంత సేఫ్గా ముందుకు వచ్చాను, ఇంకా ముందుకు కూడా వెళ్తాను. మన నెల్లూరు అమ్మాయి మీరు. సో మన నెల్లూరు అమ్మాయిలకనే కాకుండా మామూలుగా ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే, అంటే మీరు ఈ రంగంలోకి వచ్చారు కదా, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకెవరైనా కానీ ఈ రంగంలోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరేం ఇస్తారు, మీరేం చెప్పదలుచుకున్నారు? సో ఫస్ట్లీ అంటే అందరూ మోస్ట్లీ అదే అనుకుంటారు, మోడలింగ్ ఇండస్ట్రీ అంటేనే ఒక డేంజరస్ ఇండస్ట్రీ, కొంచెం రిస్క్ ఎక్కువ అనుకుంటారు. రిస్క్ ఎక్కువే, కానీ రిస్క్ తీసుకోకపోతే
మనం ముందుకెళ్ళలేము, సక్సెస్ అవ్వలేము. ఏముంది 9 to 5 జాబ్ చేసుకునే వాళ్ళు ఆబ్వియస్లీ అంటే ఉండిపోతారు, లైక్ దే లీడ్ ఎ హ్యాపీ లైఫ్. కానీ సక్సెస్ఫుల్ అనేది మనం ఒక రిస్క్ స్టెప్ తీసుకొని బయటకు వస్తేనే వస్తుంది. నేను కూడా చాలా ఫేస్ చేశాను దీనిలోకి వచ్చే ముందు, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి నాకు కూడా. కానీ ముందుకు వచ్చాను కాబట్టి, అంత రిస్క్ చేశాను కాబట్టి నేను టైటిల్ విన్నర్ అయ్యాను. నాతో అక్కడ ఎవరెవరు వచ్చారో అందరికి కూడా అలాంటి స్టోరీయే ఉంది. అందరికీ ఈజీ లైఫ్ అనేది దొరకదు, స్ట్రగుల్ వస్తేనే దొరుకుతుంది. సో హార్డ్ వర్క్ చేయండి, బయట మీ పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయండి మీకు ఏం కావాలి అనేది. ధైర్యంగా వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు. అండ్ పేరెంట్స్కి కూడా మీ కిడ్ ఒకసారి వచ్చి చెప్పారంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ ప్యాషన్ ఏంటి, సేఫా కాదా అనేది మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ రిస్క్ కాదు, సేఫ్ జాబ్ అని మనం చెప్పలేము. అలా అని ఇప్పుడు మోడలింగ్ ఇండస్ట్రీ సేఫ్ అని మనం చెప్పలేము. కానీ రిస్క్ తీసుకుంటేనే అర్థమవుతుంది ఏమన్నా కూడా. సో ఆ రిస్క్ తీసుకొని చూడండి, ఒక్కసారి మీ కిడ్ని నమ్మండి, ఒక్కసారి వాళ్ళ మీద హోప్ ఫెయిత్ పెట్టుకొని వాళ్ళకు ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు ఎంత క్యాపబుల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది ఈ ప్యాషన్ షో అలా వెళ్ళాలన్నప్పుడు ఎవరన్నా విన్ అయ్యారు అనుకోండి, సపోజ్ మీరు విన్ అయ్యారు అంటే ఇప్పుడు అందం చూసా, లేకుంటే వాళ్ళు వాక్ చేసే దాన్ని బట్ట, లేకుంటే వాళ్ళ వాయిస్ని బట్ట, దేన్ని బట్టి ఎంచుకుంటారు అంటే వీళ్ళు విన్ అవుతారు అంటే ఓన్లీ చాలామంది అనుకుంటారు. ఇప్పుడు నాకే డౌట్ వస్తుంది, చాలామంది అందంగా ఉండి ఈమెంటి ఇంకిచ్చారు, ఇంకెవరు లేరా అందగత్తెలు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో దాంట్లో ఏం చూసి వాళ్ళు విన్ చేస్తారు? మోస్ట్లీ పబ్లిక్ ఇదే అనుకుంటారు, అంటే ఫ్యాషన్ షోస్ అంటే బ్యూటీ షోస్ అంటే పేజెంట్రీ అంటే బ్యూటీ ఉండాలి, అంటే అవుటర్ బ్యూటీ ఒక్కటి ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు, బయట నుంచి అందంగా ఉంటే సెలెక్ట్ అయిపోతారు, మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అయిపోతారు అనుకుంటారు. బట్ నో, టాప్ మోస్ట్ సీక్రెట్ ఏంటంటే బ్యూటీ డజంట్ మ్యాటర్, లైక్ అవుటర్ బ్యూటీ డజంట్ మ్యాటర్ ఇన్ పేజెంట్రీ. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టేజ్ ఫియర్ లేకుండా గట్టి వాయిస్తో బోల్డ్గా మాట్లాడారు అంటేనే ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. మాట్లాడేటప్పుడు క్వీన్స్ అనేవాళ్ళు మాకు గ్రూమింగ్లో ఏం నేర్పిస్తారు అంటే, క్వీన్స్ నెవర్ నీల్, అంటే ఇప్పుడు మేము బౌ చేస్తున్నాం లేకపోతే ఎవరికన్నా నమస్తే చేస్తున్నాం అన్నప్పుడు కూడా హెడ్ ఒక్కటే మనం డౌన్ చేస్తాం, బాడీ డజంట్ బెండ్. ఎందుకు అంటే దే ఆర్ కాల్డ్ క్వీన్స్. పెజెంట్రీలో విన్ అయ్యే వాళ్ళు క్వీన్స్ అంటారు. క్వీన్ అయ్యారంటే ఆ ఎలిజిబిలిటీ ఉండాలి, క్వీన్కి ఉండే ఎలిజిబిలిటీ ఉండాలి. క్వీన్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, వాళ్ళు ఒక మాట చెప్పారంటే దాని మీద నిల్చునేలాగా ఉండాలి. అండ్ పేజెంట్రీ క్వీన్స్ మోడలింగ్ చేయరు, మోడలింగ్ కాదు, వాళ్ళ ఎయిమ్ అనేది మోడలింగ్ కాదు, ఒక చేంజ్ తేవాలి, ఒకరిని రిప్రజెంట్ చేయాలి, ఒకరిని ఇన్స్పైర్ చేయాలి అనేది వాళ్ళ మోటివేషన్ ఉంటుంది. వాళ్ళ ఒకరిని ఇన్స్పిరేషన్ లాగా ఒకరికి నిల్చోవాలి అనే మోటివేషన్తోనే క్వీన్స్ అవుతారు. అలాంటి ప్యాషన్, అలాంటి డెడికేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళనే క్వీన్స్ చేస్తారు. మీరు గెలిచారు కదా, మీరు దేంట్లో గెలిచారనుకున్నారు? బ్యూటీలోనా లేకుంటే టాకింగ్ పవరా? అది ఏమైంటుంది అంటే మీకు చెప్తారా, దీనివల్ల నువ్వు విన్ అయ్యావు అనేసి ఏమన్నా చెప్తారా? లేదు, చెప్పాలి అంటే వన్స్ యూ విన్ ద ఈవెంట్, దాని తర్వాత ఆ ఛాన్స్ ఉండదు. నాకైతే దొరకలేదు ఆ ఛాన్స్. మళ్ళీ ఒకరితో కలిసి, నా మేనేజర్ ఇట్ సెల్ఫ్తో కలిసి డిస్కస్ చేయడానికి నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఎందుకు నేను అడగలేను యాక్చువల్లీ. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత వెళ్ళి నన్ను ఎందుకు తీసుకున్నారు అని నేను అడిగితే ఇట్ డజంట్ మీన్ రైట్. సో ఐ థింక్ సో, నేను నా మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను అక్కడ నాలాగా మై ఓన్ సెల్ఫ్ అంటే యాక్ట్ చేసి ప్రిటెండ్ చేసి అయితే నేనేం చేయలేదు. అక్కడ న్యాచురల్గానే ఉన్నాను, స్ట్రాంగ్గా చూపించాను. నా మెసేజ్ ఏంటో అక్కడ నేను ఫార్వర్డ్ చేయాలి అనేదే నేను చూపించాను. మేబీ అదే నచ్చుంటుంది వాళ్ళకి కూడా. సో వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైనా మెసేజెస్ అట్లా అంటున్నారు కదా, టాపిక్ అంటే మీరే ఎంచుకుంటారా పలానా టాపిక్ దీని గురించి మాట్లాడాలని కాన్ఫిడెంట్గా? వాళ్ళు చెప్తారా? పాజిటివ్లో అడ్వకేసీ ఉంటుంది. అడ్వకేసీ అంటే మీరు ఏ పాయింట్ మీద ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ పాయింట్ మీద మీ వాయిస్ రేస్ చేయాలనుకుంటున్నారు, దేని గురించి మీరు స్టాండ్ తీసుకొని దానిలో సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేదే ఉంటుంది పాజెంట్రీలో. సో ఆ పాయింట్ని తీసుకొని ఆ క్వీన్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఆ చేంజ్ తేవాలి అనే మోటివేషన్తోనే వాళ్ళు విన్ అయిన తర్వాత కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఆ చేంజ్ రావడానికి. ఓకే, ఇప్పుడు మీరు ఎంతో స్ట్రగుల్ పడి ఎన్నో ఎదుర్కొని మీరు ఇంత
స్టేజ్ వరకు వచ్చారు, అంటే విన్ అయ్యి ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో మామూలుగా ఎవరికైనా కానీ మేము వాళ్ళ వల్ల ఇన్స్పిరేషన్ అయ్యాము అని చెప్తుంటారు. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? పాజెంట్రీలో నాకు ఇన్స్పిరేషన్ ఐశ్వర్య రాయ్. ఓకే. ఎందుకంటే ఐ హ్యావ్ అ రీజన్ ఫర్ దాట్. ఐశ్వర్య రాయ్ అంటే మనము పేరు ఒకటే కాదు, ఒక బ్రాండ్లా చూస్తాం. ఇప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలన్నా కూడా ఐశ్వర్య రాయ్ ఎలా ఉన్నావు అంటారు. సో ఆ నేమ్ నాకు కావాలి. అలాంటి ఒక బ్రాండ్, అలాంటి ఒక నేమ్ లాగా, అంటే ఒక సింబల్ లాగా పడిపోవాలి. నాట్ ఓన్లీ ఫర్ ద బ్యూటీ బట్ ఒక ఎంపవర్మెంట్కి, ఒక స్ట్రాంగ్ లేడీ అనే ఒక థాట్ రావాలంటే నా పేరు వచ్చేలాగా నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో అలాంటి సపోర్ట్ దొరుకుతుందని నేను హోప్ చేస్తున్నాను. చూద్దాం మరి. ఓకే, మీకు ఇన్స్పిరేషన్ ఐశ్వర్య రాయ్ అని చెప్పారు కదా, తను ఇట్లాగే మీలాగే ప్యాజెంట్రీలోకి వచ్చి విన్ అయ్యి అలాగే మూవీస్లోకి వచ్చింది. సో అట్లాగా మీకు కూడా ఏమైనా అవకాశాలు వస్తే మూవీస్లో చేస్తారా? ఆబ్వియస్లీ అంటే ఐశ్వర్య రాయనే ఇప్పుడు ప్రెజెంటరీ చేసి మూవీ ఛాన్సెస్ రాగానే వెళ్ళింది. సో చూద్దాం, వస్తే పక్కా వెళ్దాం. నెల్లూరు పేరు నేను నిలబెడదాం మళ్ళీ. అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మెనీ టాలెంటెడ్ పీపుల్ జస్ట్ కేమ్ ఫ్రమ్ నెల్లూరు. మనం కూడా ఒక టాలెంటెడ్ పర్సన్గా బయటికి వెళ్ళి ఒక బ్రాండ్గా నిల్చున్నాం. ఓకే, ఇప్పుడు మూవీస్లోకి వెళ్తే టాలీవుడ్డా హాలీవుడ్డా ఇలా ఉంటుంది కదా, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ బాగా ఛాన్స్ వస్తే వెళ్ళడానికి? నేను టాలీవుడ్ అనే అంటాను. ఎందుకంటే నాకు నా ఫేవరెట్ లాంగ్వేజ్ టు స్పీక్ అన్నా కూడా తెలుగువే. సో మన తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగునే ఫస్ట్ రిప్రజెంట్ చేయాలి అనే ఒక విష్ ఉంటుంది. సో నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెల్లూరు పేరు బయటికి రావాలి అని. ఎందుకంటే నెల్లూరు చాలా అండర్ రేటెడ్. షూటింగ్స్ తీసుకోవాలన్నా కూడా, ఏమైనా ఈవెంట్స్ ప్లాన్ చేయాలన్నా కూడా నెల్లూరుని ప్రిఫర్ చేయరు. మోస్ట్లీ నార్త్ ఆంధ్రాని తీసుకుంటారు. కానీ నాకేంటంటే మన నెల్లూరు కూడా ఒక బ్రాండ్ అవ్వాలి. ఇక్కడి నుంచి వచ్చారు సెలబ్రిటీస్, ఇక్కడైతే బాగుంటుంది, ఈ ప్లేస్ సెలెక్ట్ చేయొచ్చు అనే ఒక థాట్ పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద డైరెక్టర్స్కి రావాలి అనే ఒక థాట్. చూద్దాం, ఒకవేళ ఛాన్స్ వస్తే మనం కూడా నెల్లూరుని ప్రమోట్ చేద్దాం. ఈ రంగంలో ఉండి అలాగే మూవీస్లోకి అలా వెళ్తారు కదా, సో స్టడీస్ని కంటిన్యూ చేసుకుంటారా? యా స్టడీస్ అయితే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలుకి? అది గో విత్ ద ఫ్లో అండి. అంటే స్టడీస్ కూడా అంతే ఇంపార్టెంట్, నాకు పాజెంట్రీ కూడా అంతే ఇంపార్టెంట్. సో దాని టైం దానికి ఇస్తున్నాము, దీని టైం దీనికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. సో మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నా MTSG క్వీన్ ఇంటర్నేషనల్ 2025 క్రౌడ్ని గెలుచుకోవాలని మా యంత్రి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో స్పెషల్గా మీ ముందుకు వచ్చేస్తాం. చూస్తూనే ఉండండి యంత్రి. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? చందన స్వర్ణ మందిర్ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.